ద కంజ్యూరింగ్ లాస్ట్ రైట్స్ మూవీ స్క్రీనింగ్ టైంలో మూవీ థియేటర్స్ లో కొన్ని భయంకరమైన సంఘటనలు జరుగుతున్నాయని మీకు తెలుసా? ఇది జస్ట్ ఏదో హర్రర్ సినిమానే కదా అనుకున్నారు అందరూ. కానీ ఇది యునైటెడ్ స్టేట్స్ నేషనల్ వైడ్ వార్తల్లోకి ఎక్కింది. న్యూయార్క్ లోని ఒక సినిమా థియేటర్లో ఈ మూవీ ప్లే అవుతూ ఉంది. సినిమా మధ్యలో ఒక వ్యక్తి విపరీతంగా వణుకుతూ ఉన్నాడు. మొదట అతను ఏవో అర్థం తెలియని పదాలను చిన్నగా గొనుక్కుంటూ ఉన్నాడు. ఆ తర్వాత ఒక విచిత్రమైన గొంతుతో గట్టిగా అరిచాడు. ఆ గొంతు అసలు మనిషిదే కాదు. ఆ థియేటర్ లోని జనం లైవ్ లో చూస్తూ ఉండగానే అతని కళ్ళు టోటల్ బ్లాక్ కలర్ లో చేంజ్ అయిపోయాయి. థియేటర్ మధ్యలో ఎంట్రన్స్ లాగా ఉంటుంది కదా, అక్కడ నడుచుకుంటూ వెళ్లి కింద పడిపోయాడు. వెంటనే సినిమాని ఆపేసేయాల్సి వచ్చింది. వెంటనే సమ్ పారామెడిక్స్ వచ్చి తనని హాస్పిటల్ కి తీసుకెళ్లారు. కానీ చాలా మంది అదేదో ఫిట్స్ ఆర్ హెల్త్ ప్రాబ్లం కాదని, ఆ సినిమా చూస్తున్నప్పుడు అతనికి దెయ్యం పట్టిందని నమ్ముతున్నారు. ఈ కేస్ లాస్ ఏంజల్స్, హ్యూస్టన్ అండ్ చికాగో మొత్తం చాలా త్వరగా వ్యాపించింది. చాలా మంది ఈ మూవీ చూసేటప్పుడు మూర్చపోవడం, సడన్ గా ఊపిరాడకపోవడం, అలానే స్క్రీన్ పైన నీడల్ లాంటి ఆకారాలు కనబడుతున్నాయని చెప్పారు. ఇక ద కంజ్యూరింగ్ లాస్ట్ రైట్స్ స్క్రీన్ చేస్తున్న మూవీ థియేటర్స్ చాలా తీవ్రంగా మారిపోయాయి. థియేటర్ ఎంట్రన్సెస్ దగ్గర కొంతమంది ప్రీస్ట్ ని ఉంచారు. వారు థియేటర్స్ లోపలికి వెళ్లే ప్రతి ఒక్కరికి బ్లెస్సింగ్స్ ఇచ్చి పంపుతారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే మన రియల్ వరల్డ్ కి నరకానికి మధ్య ఉన్న ప్రవేశ ద్వారంలా మారింది. ఇక సోషల్ మీడియా మొత్తం ఆ మూవీని చూసిన కొంతమంది ప్రేక్షకులు కన్నీళ్లు పెట్టుకుంటూ బయటకు వస్తున్న వీడియోస్ తో వైరల్ అయిపోయింది. వారు చెప్పేదాన్ని బట్టి ఒక సినిమా థియేటర్ లో అంత భారీ శక్తిని తామెప్పుడు ఫేస్ చేయలేదని, అలాగే చాలా మంది ఇది కేవలం ఒక సినిమా కాదని వినోదం ముసుగులో ఒక భయంకరమైన కర్మ అని భావిస్తున్నారు. ఇప్పుడు అమెరికా అంతటా ఒకే ఒక ప్రశ్న, అదేంటంటే మీరు కూడా అదే విధంగా తిరిగి రాలేరని తెలిసినా కూడా ద కంజ్యూరింగ్ లాస్ట్ రైట్స్ మూవీ చూడడానికి ఆ సీట్ లో కూర్చోవడానికి సాహసిస్తారా? సబ్స్క్రైబ్.